Ilera, మన మెయిన్ మిక్సర్ హ్యాస్ గాన్ టు బాంబే ఫర్ టెక్నికల్ రెక్టిఫికేషన్. రిపేర్కి వెళ్ళింది అన్న. ఎమరాల్డ్ తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ వీక్ వరకు అది ఉంటుంది రెడీగా. సో సమ్టైమ్స్ సౌండ్లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా బేర్ విత్ అస్. వీఆర్ ట్రై మేకింగ్ లెవెల్ బెస్ట్ టు మేక్ థింగ్స్ మోర్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. ప్రియులరా, మరి ఈరోజు ఆరాధనలో ఉన్నటువంటి మన ప్రియులందరినీ సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నాను. తమ్ముడు విజయ్ గవర్నమెంట్ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. వారి వైఫ్ కూడా గవర్నమెంట్ హెచ్ఎం. దే ఆర్ విత్ అస్. అండ్ స్పెషల్ సాంగ్ కూడా పాడాడు. ఎంబీ జాయిన్ చర్చ్ దేవరకొండ సభ్యులు, వెరీ టాలెంటెడ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. మరి ఈరోజు అమెరికా దేశం నుండి 8 వారాల విడిదికి భారతదేశానికి వచ్చినటువంటి సోహన్ దంపతులకు సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. అదేవిధంగా మనతో ఆరాధనలో ఉన్నటువంటి అజ్జు సాగర్ను, జాన్సన్ అన్న కేకే ఎస్ఐ గారిని కూడా చాలా కాలం తర్వాత చూడడం చాలా సంతోషం. వి వెల్కమ్ యూ బ్రదర్. అండ్ డాక్టర్ కపుల్ ఫ్రమ్ హన్మకొండ, వి వెల్కమ్ యూ. అండ్ ఎవరెవరైతే మనతో కలిసి ఈ ఆరాధనలో ఉన్నారో వారందరికీ కూడా కాపురుల పక్షంగా, డీకెన్స్ పక్షంగా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు వర్తమానం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల ఆధారంగా నేను మాట్లాడబోతున్నాను. ఎఫెసీ సంఘముతో దేవుడు చేసిన హెచ్చరిక గురించి నేను మాట్లాడబోతున్నాను. ప్రియులరా, హెచ్చరికలు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడకముందు ఆరెంజ్ లైట్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే, బాబు కొంచెం స్లో చేసుకో, నేను రెడ్ లైట్ రాబోతున్నాను, నువ్వు ఆగాల్సి ఉంటుంది, కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో యాక్సిడెంట్ చేసుకోకరా బాబు అని ఫస్ట్ వార్నింగ్ లైట్ ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఆరెంజ్ లైట్. దెన్ కమ్స్ ది రెడ్ లైట్. అదొక హెచ్చరిక. వర్షానికి ముందు కూడా వాతావరణ శాఖ వాళ్ళు మనల్ని హెచ్చరిక చేస్తారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, జాలరులకు, మరి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఖాళీ చేయించటం, ఇవన్నీ కూడా హెచ్చరికలో ఒక భాగం. అదేవిధంగా పోలీసు వారు పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించి కొన్ని హెచ్చరికలు వారు జారీ చేస్తారు. ప్రియులారా, ఆరోగ్యంలో కూడా, శరీరంలో కూడా చాలామంది ఏమంటారంటే, సడన్గా చనిపోయాడండి, ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదంటారు. హెచ్చరిక వచ్చింది కానీ నేను గుర్తుపట్టలే, అదే తేడా. ప్రియులారా, దేవుడు మనిషి శరీరాన్ని ఎంత అందంగా సృష్టించాడంటే, ఏదైనా ప్రమాదానికి ముందే అది ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తుంది. ఏ బాబు నా మాట విను, ఓ పాప నా మాట విను అన్నట్టుగా ఎన్నో విషయాలు చెబుతుంది. కానీ మనం పెడచెవిన పెడతాం. ఆ పెడచెవిన పెట్టిన మూల్యమే హఠాత్తు మరణం. ప్రియులారా, మరి హౌస్ కీపింగ్లో మనం చూస్తే హాస్పిటల్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఆఖరికి మన ఇంట్లో మరి తడిబట్ట కొట్టేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కొంచెం చూసి నడవండి, నేల తడిగా ఉంది, ఎందుకంటే కాలు జారే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఇలా రోడ్డు పైన ప్రతి చోట మనం హెచ్చరికలు చూస్తున్నాం. మరి ప్రతి చోట హెచ్చరికలు మనకు కనిపిస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఆ ఒక్క హెచ్చరిక ఒక్కసారి ఇవ్వలేదండి. బైబిల్ గ్రంథములో బైబిల్ పండితులు చెప్పే మాట, వారి అంచనా ప్రకారము పాత నిబంధన కొత్త నిబంధనలో కలిపి దాదాపుగా 2400 సార్లు ఆయన 2వ రాకడకు గురించినటువంటి హెచ్చరికలు ఆయన రాయించాడు. అంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న వైభవం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న ఏది కూడా శాశ్వతం కాదు, నేను రాబోతున్నాను, నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నానని ఆయన రాయించాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ మాటలు నీవు ధ్యానం చేస్తున్నావా? ఈ లోకమే నీదన్నట్టుగా, ఈ లోకమే నిరంతరము నివసించే వాడివన్నట్టుగా ఎన్నో సందర్భాలలో నీవు జీవిస్తున్నావే. మరి దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన రాకడకు ముందు విశ్వాసిగా, సంఘంగా దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఎలా పడితే అలా బ్రతకడానికి, ఎలా తోస్తే అలా చేయడానికి అవకాశం లేదండి. నీ జీవితం నీది కాదు అన్నది విశ్వాసిగా నీకు తెలుసా? నీ జీవితం వెలకి పెట్టి కొనబడింది. ఆ వెల ఎంత అంటే
భూమి ఆకాశములు సృష్టించిన దేవుడే, ఆయనే శిలువ పైన తన పవిత్రమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చి నిన్ను కొన్నటువంటి వెల. మరి అంత గొప్ప దేవుడు నిన్ను కొని తన సొత్తుగా తన స్వాస్థ్యంగా మార్చుకున్నాడు కదా. ఆయన కొరకు నీవు బ్రతకడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎలా పడితే అలా కాదు. ఆయన అంటున్నాడు, బాబు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నువ్వు చూడకుండా, నేను వస్తానని లెక్క చూస్తానని నువ్వు గుర్తించకుండా మైమరిచి బ్రతికే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతిసారి, అంటే దేవుని గ్రంథములో సగటున 30 వచనాలకు ఒకసారి ఆయన నేను రాబోతున్నాను అని హెచ్చరిస్తున్నాడు. మరి ఆయన రాబోతుంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, దేవుని గ్రంథములో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలలో ఎఫెస్సి సంఘానికి దేవుడు ఎఫెసు సంఘముతో పలుకుతున్న మాట ఏమిటంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీకు మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు, ఆ మొదటి పవిత్రతను కోల్పోయావు, ఆ మొదటి రోషాన్ని కోల్పోయావు, ఆ మొదటి ఆసక్తిని దేవుని సంఘం ఎడలా, క్రైస్తవ విలువల ఎడలా నీవు తిలోదకాలు ఇచ్చావని నేరాన్ని లేక నెపాన్ని దేవుడు మోపుతున్నాడు. అవి సరిదిద్దుకోకపోతే మూల్యం చాలా గొప్పగా ఉంటుందని ఆయన హెచ్చరిక జారీ చేశాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు మరి దేవుని వాక్యానికి ప్రతి చోట ప్రతిబంధకాలు ఉన్నటువంటి వేళ, మరి దేవుని వాక్యంని వాక్కు స్వాతంత్రానికి అనేకమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి వేళ, లోకంలో ఎక్కడ చూసినా ఆందోళనలు అలజడులు వెల్లుబుబుకుతున్నటువంటి వేళ, ప్రేమను, శాంతిని, దయను, కరుణను, కృపను, మంచితనాన్ని, సాత్వికాన్ని, సత్యపు పునాదులపై నిలిచిన సంఘము ఎందుకని పంచలేక మౌనంగా ఉంటుంది? ఆలోచన చేశావా? మరి ఈరోజు సత్యానికి ప్రతినిధిగా నువ్వు ఆ సత్యము విలువలను ప్రపంచానికి తెలియజేయడానికి దేవుడు నిన్ను ఒక జ్వాలగా ఏర్పరచుకున్నాడండి. నీ జీవితం అనేది ఆషామాచిది కాదు. ఆ జీవితం విలువేంటో నీకు అర్థమవుతుందా? నీ విలువను కేవలం వస్తు సంబంధమైనటువంటి వాటిలోనో సామాజిక సంబంధమైనటువంటి వాటిలో నువ్వు వెతుకుంటున్నావు. కానీ దేవుని వాక్యము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 20వ వచనంలో ఏమని ఘోషిస్తున్నదంటే, అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 20వ వచనంలో, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. దేవుని బిడ్డ, మారు మనస్సు పొంది తిరిగినటువంటి మన జీవితాలు అగ్గివలే ఉంటాయమ్మా. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏమని అంటే, ఏదైనా అయినట్లుగా మీరు విశ్వాసము గలవారై, 13వ అధ్యాయం 3వ వచనం 2వ కొరింథీ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే పరిశోధించుకొని చూసుకొనుడి. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఎవడో నీ గురించి చెప్పనీకి అవసరం లేదు. నీవెవరో నీకు తెలియదా? నీవెవరో నీకన్నా బాగా ఎవరికీ తెలియదండి. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు విశ్వాసము గలవారో లేదో మిమ్మును మీరే శోధించి చూసుకోండి. ఈరోజు పేరుకు మాత్రమే క్రైస్తవునిగా ఉన్నావా? రాకడ మరిచిపోతే జీవితం మరోలా ఉంటుంది, రాకడను మదిలో తలిస్తే మరొకటిలా ఉంటుంది. బ్రతుకు తెరువు కొరకు భక్తిని చేస్తే జీవితం ఒకలా ఉంటుంది, ప్రభువు కొరకు బ్రతికితే జీవితం మరోలా ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? సంఘము ఎలా పుట్టిందో తెలుసా? సంఘము పుట్టిందే అగ్నిలో. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 14వ వచనంలో, మరి ఆ పెంతెకోస్తు దినాన బలమైనటువంటి గాలి రూపంలో ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలుగా పరిశుద్ధాత్ముడు దిగాడు. అగ్ని చేత దేవుడు వారిని అభిషేకించాడు. ఈరోజు నీవు నేను ఈ లోకములో అగ్గిగా బ్రతకాలండి, నిప్పుగా బ్రతకాలి, రోషంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. అడ్డగోలి జీవితాన్ని జీవించడం కాదు, విశృంఖలమైనటువంటి జీవితాన్ని జీవించడం కాదు, నైతికంగా పతనమైన జీవితాన్ని జీవించడం కాదు, రోషంగా బ్రతకాలి, లోకానికి ఉప్పుగా బ్రతకాలి, లోకానికి వెలుగుగా బ్రతకాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కడు నీలో క్రీస్తును చూసే విధంగా నీ జీవితం ఉండాలన్నది దేవుని ఆశ అయినది. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు అన్నది ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను
నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ప్రియులారా, అగ్ని అంటే దేవుడు మన అగ్ని కురిపించాలా? మరి అగ్ని అంటే ఏంటి? ఇర్మియా ప్రవక్త 23వ అధ్యాయం 29వ వచనంలో అగ్ని ఏమిటి, సుత్తె ఏమిటి అన్నది ఆయన వివరిస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త 23:29లో, నా మాటలు అగ్ని వంటివి కాదా, బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటివి కావా? ఆయన వాక్యము నీలో నివసించిన రోజు, ఆయన వాక్యానికి నువ్వు విధేయత చూపించిన రోజు, ఆయన వాక్యానుసారంగా నీవు బ్రతికిన రోజు నీ జీవితం మరో స్థాయిలో ఉంటుంది. ఆయన రాకడ నీ మదిలో ఉన్నటువంటి వేళ లోకములో ఉన్నటువంటి ఏ భోగము నిన్ను ఆకర్షించలేదు, లోకములో ఉన్నటువంటి ఏ సుఖము కూడా నిన్ను కవ్వించలేదు, లోకములో ఉన్నటువంటి ఏ ప్రలోభము కూడా నిన్ను బానిసగా మార్చలేదు. ఎప్పుడైతే దేవుని వాక్యము అగ్నిలా నిన్ను మండిస్తూ ఉందో, దేవుని వాక్యము ఎప్పుడైతే అగ్నిలా నీలో కార్యాన్ని జరిగిస్తుందో, దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రతి నిత్యము నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను అది బద్దలు కొడుతున్నదో, నీవు రోషంగా అగ్నిగా దేవుని కొరకు బ్రతుకుతుంటావు. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ నీలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి మార్పును బట్టి దేవుని స్తుతిస్తాడు. ప్రవక్త అయినటువంటి యెషయా 48వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక విశ్వాసి జీవితాన్ని ఈ విధంగా చిత్రీకరిస్తున్నాడు. యెషయా గ్రంథము 48:10, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరిశీలించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను. ప్రియులారా, నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. హల్లెలూయా. దేవుడు ఈ రోజు మన జీవితాలలో, సంఘాలలో శ్రమల కొలిమి అనుభవం గుండా దేవుడు ఎందుకు తీసుకొని వెళుతున్నాడో తెలుసా? మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని పూర్వ స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి, ఆ మొదటి ప్రేమలో మనల్ని ప్రతిష్ఠించడానికి దేవుడే అగ్ని శ్రమల మధ్య మనల్ని పుటము వేస్తానని ఆయన వాక్యం సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, ఆ సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? ఈరోజు పుటము వేయబడినటువంటి వ్యక్తి, శ్రమల కొలిమిలో నుండి బయటికి వచ్చినటువంటి వ్యక్తి, ఆ శ్రమల కొలిమిలో క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి, వాక్యము అనే అగ్ని చేత ప్రక్షాళన చేయబడినటువంటి వ్యక్తి ఎంత శక్తి సంపన్నుడుగా ఉంటాడంటే ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేసేవాడుగా ఉంటాడు. అనేకుల జీవితాలను ప్రభావితం చేసేవాడు ఉంటాడు. చరిత్రలో మనం చూస్తే ఒక్కరి ద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. ఒక్క నోవహు ద్వారా దేవుడు కార్యాలను చేశాడు, ఒక మోషే ద్వారా దేవుడు కార్యాలను చేశాడు, ఒక రూతు ద్వారా, ఒక ఎస్తేరు ద్వారా, ఒక నెహెమ్యా ద్వారా, ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుని పక్షంగా నిలబడినటువంటి ఒక్కొక్కరి ద్వారా దేవుడు కార్యాలను చేశాడు. ఆ తరములో నిలిచిపోయే కార్యాలను జరిగించాడు. సంఘ చరిత్రను మనం గమనిస్తే 12 మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకుని అతి సామాన్యమైనటువంటి నేపథ్యములో నుండి వచ్చినటువంటి వ్యక్తులను అత్యంత శక్తివంతమైనటువంటి బిడ్డలుగా ఆయన ఆత్మచేత అభిషేకించి పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని ప్రక్షాళన చేసి ఆయన కొరకు ఒక శక్తి సంపన్నులుగా దేవుడు వాడుకున్నాడు. ఆ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నా పక్షంగా నిలబడుతున్నావా? దేవుని బిడ్డ, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. కానీ కేవలము పెదవులతో దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఆనాటి ధార్మిక లోకము పైన ఒక నెపాన్ని ఆయన మోపుతున్నాడు. ఏమని? మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతున్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉంది. దేవుని బిడ్డ, ఈరోజు పెదవులతో హల్లెలూయా బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు బాగున్నారా, అమ్మగారు ప్రైజ్ ది లార్డ్, అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, ఇది ఒక ఊత పదం అయిపోయింది ప్రైజ్ ది లార్డ్ అంటే. ప్రియులారా, ఆ దేవుని నీవు ప్రభువుగా, రక్షకునిగా గుర్తించి ఆయన మాటకు విధేయత చూపించి ఆయన వాక్యపు వెలుగులో అగ్నిగా రోషంగా బ్రతుకుతున్నావా? లేక లోకం దగ్గర ఒక పోకడ, మనుషుల దగ్గర ఒక పోకడ, మనుషులు ముందుంటే ఒక నాటకము, మనుషులు లేనప్పుడు ఒక నాటకము, మనుషులు ముందుంటే మాట్లాడే విధానము, మనుషులు లేనప్పుడు మాట్లాడే విధానము, వేషధారణ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఓ వేషధారి, నీ పెదవులతో నీవు నన్ను గనపరుస్తున్నావు,
ప్రేమిస్తున్నావు, కానీ నన్నుగా ప్రేమించటం లేదు. దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసిగా ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటే వారి విలువేంటో వారికి తెలియనటువంటి పరిస్థితి. విశ్వాసిగా నీ విలువేంటో నీకు తెలిసిన రోజు నీ పరిస్థితి మరోలా ఉంటుంది. ఆకాశమే హద్దుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. ఎందుకో రాజకీయ పక్షం చేరిపోతుంది ఈరోజు సంఘాలలో రాజకీయ పక్షాలు వచ్చాయి, సంఘాలలో వేరుపాటువాదం వచ్చింది, సంఘాలలో గుంపు తగాదాలు వచ్చాయి. కారణం ఏమిటంటే ఈ లోకమే మనది అన్నటువంటి ఆలోచనలోనికి తెలియకుండానే అప్రయత్నంగానే మనం ప్రయాణం చేస్తున్నాము. ఆ ఆలోచన నుండి విడిపించబడి స్వతంత్రంగా దేవుని వాక్యపు వెలుగులో నీవు ఆలోచించని రోజు, నీ శక్తి ఎంత గొప్పది అన్నది నీవు గుర్తించ రోజు, నీవు ఎప్పుడూ కూడా బాధితునిగానే బ్రతుకుతావు, పరిస్థితులకు బాధితునిగానే బ్రతుకుతావు. కానీ పరిస్థితులకు అతీతంగా ప్రభు యొక్క చేతిలో బలమైనటువంటి శక్తిగా నువ్వు వాడబడాలి అంటే నీ జీవితములో దేవుని సంకల్పం ఏమిటో అన్నది నీవు గుర్తించాలి, నీవెవరో అన్నది గుర్తించాలి. ప్రియులారా, మరి ఎనిమల్ కింగ్డంలో మనం చూస్తే తాచుపాము, కోబ్రా, చాలా విష స్వర్పం. అది ఎంత విషాన్ని కలిగి ఉంటుందంటే ఒక గజరాజును కూడా, అంటే ఏనుగును కూడా ఒక కాటుతో మట్టి కరిపించేస్తుంది, ఒంటెను మట్టి కరిపించేస్తుంది, సింహాన్ని, అడవికి రారాజైనటువంటి సింహాన్ని కూడా అది కాటేస్తుందండి. దాని సింహము కూడా తాచుపామును చూస్తే పంగా తీసుకోదు, అది పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఏనుగులు కూడా తాచుపాముతో పంగా తీసుకోవండి, పక్కకు వెళ్ళిపోతాయి. ఒంటె, జిరాఫీ లాంటి మరి ఎన్నో గొప్ప శక్తి కలిగినటువంటి ఆ జంతువులు కూడా పక్కదారిలో వెళతాయి. ఎందుకో వెళ్తాయో తెలుసా? వాటిని అవి తీసుకొని పంగా తీసుకోవటం వారికి ఇష్టం లేదు. ప్రియులారా, ఈరోజు నీ విలువేంటో నీకు అర్థమవుతుందా? ఆ అంత భయంకరమైనటువంటి విష సర్పంతో పోరాడి గెలిచే ఒక జీవిని దేవుడు అభయారణ్యంలో పెట్టాడు. దాని పేరే ముంగిస. చిన్నది, 1 కిలో ఉంటుంది, ఉడతంత బరువు ఉంటుందండి. ఉడతంత బరువు ఉన్నటువంటి ఆ ముంగిస మరి దాదాపుగా 8 నుంచి 12 అడుగుల పొడవు ఉన్నటువంటి ఆ విష సర్పముతో అది ఎలా పోరాడగలుగుతుంది? అంత శక్తి దానికి లేదు కదా. దాని కాటుకు గజరాజులు కూడా మట్టి కరుస్తున్నాయి, ఒంటెలు కూడా మట్టి కరుస్తున్నాయి, ఏనుగులు కూడా మట్టి కరుస్తున్నాయి. అలాంటి ఒక పరిస్థితిలో మరి దేవుడు మరి ఆ చిన్న జీవిలో ఉంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏమిటి అంటే అది ఆ విషాన్ని డీకోడింగ్ చేస్తుంది. ప్రియులారా, ఈరోజు లోకములో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులకు, లోకములో ఉన్నటువంటి కష్టాలకు, లోకములో ఉన్నటువంటి కన్నీళ్లకు, లోకములో ఉన్నటువంటి అవమానాలను ఎదిరించి గెలిచిన పునరుత్థానుడైనటువంటి యేసు శక్తిని నీ జీవితంలో నీవు కలిగి ఉండి మరి ఎందుకర్రా నీ జీవితంలో ఉజ్జీవము లేకుండా పరిస్థితులకు బాధితునిగా నీవు బ్రతుకుతున్నావన్నది దేవుడు అడుగుతున్న ప్రశ్న. దేవుని రాకడ నీ మదిలో ఉన్నటువంటి వేళ, దేవుని రాకడ నీ హృదయంలో నాటబడినటువంటి వేళ, దేవుని యొక్క సంకల్పము నీకు అర్థమైన రోజు జీవితం మరోలా ఉంటుంది. దేవుని బిడ్డ, సెల్ టవర్స్ అంటారు. సెల్ టవర్స్కు మధ్యలో రిపీటర్స్ అని పెడతారు. ఎందుకు పెడతారు అంటే అవి సిగ్నల్ వీక్ అయినప్పుడు మళ్ళా వాటిని బూస్ట్ చేయడానికి. వాటర్ వర్క్స్ ఇంజనీర్ మన మధ్యలో ఉన్న డేవిడ్ రాజన్న, వాటర్ వర్క్స్లో నీళ్లు పల్లము నుండి పైకి వెళ్ళాలి అంటే వాటిని బూస్టర్స్ అని పెడతారు. ఎందుకంటే అక్కడి నుంచి నీటికి మళ్ళా వేగాన్ని వాళ్ళు పెంచాలి. ప్రియులారా, గుండెలో పేస్ మేకర్ అని పెడతారు. గుండె లయ తప్పే ప్రమాదం ఉన్నప్పుడు ప్రాపర్ వోల్టేజ్ని గుండెకి ఇవ్వడానికి డాక్టర్స్ పేస్ మేకర్ను పెడతారు. అలానే ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఎవరు అన్నది నీవు తెలుసుకొని ప్రతిరోజు నిన్ను నీవు సంస్కరించుకోవాలి. ప్రతిరోజు నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడో తాతల ముచ్చట్లు చెప్పటం కాదండి, తరాల ముచ్చట్లు చెప్పటం కాదండి. బైబిల్ గ్రంథములో నీవు గమనించినట్లయితే ఉజ్జీవము చాలా సందర్భాలలో అది వీగిపోతూ వచ్చింది. మరి న్యాయాధిపతుల గ్రంథములో మనం గమనిస్తే న్యాయాధిపతులు ఉన్నంత కాలము మనుషులు జీవింపబడి దేవుని మార్గంలో నడిచారు. ఆ న్యాయాధిపతులు చక్కని నాయకులు లేనటువంటి సమాజము ఏ విధంగా వీగిపోయిందో చరిత్రలో మనం చూస్తున్నాము. మరి ఈరోజు నా జీవితాలలో కూడా దేవుని కొరకు నిరంతరము మనము ఉజ్జీవించబడినటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. యేసు ప్రభుతోనే 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఎవరు? 12 మంది శిష్యులు. అందులో యోహాను సువార్త 21వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, సీమోను పేతురు అందులో దేవుడు ఆయనను ఎంతో ప్రేమించాడు.
ప్రేమించాడండి. ఈ పేతురు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి, యేసయ్యతో అన్ని అనుభవించి, పేరు ప్రఖ్యాతులను అనుభవించి, యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత లోకము ఆయనను ఎంతగా ప్రభావితం చేసిందంటే, దేవుని మార్గాన్ని విడిచి ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఎలా ప్రభావితం చేస్తున్నాడంటే, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. తాను చెల్ల కోర్తి వనమెల్లా చెరిచెరా అన్నట్టు ఈయన పోయింది కాక అందరినీ ప్రభావితం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తిరిగి ఉజ్జీవంలో ప్రతిష్ఠించాడు. దేవుని బిడ్డ, ఈరోజు సంఘమైనటువంటి మన జీవితాలలో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి ఉజ్జీవాన్ని కోల్పోతున్నావు. మెననైట్గా నీ చరిత్ర నీకు తెలుసా? మెననైట్గా కూడా కొంచెం చరిత్రలోనికి నేను మిమ్మల్ని తీసుకొని పోతున్నాను. ఎందుకంటే చరిత్ర తెలవటం చాలా అవసరం. ఆ చరిత్ర తెలియని రోజు జీవితం అంతా అయోమయంగా, కన్ఫ్యూజన్గా ఉంటుంది. దేవుని బిడ్డ, మరి చరిత్రలో మనం గమనిస్తే యానా బ్యాప్టిస్ట్ 15వ శతాబ్దము 1525లో ఈ ఉజ్జీవాగ్ని రగిలించబడింది. అది ఎంత పరాకాష్ఠకు చేరిందంటే 16వ శతాబ్దంలో యూరప్లో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ సంస్కరణ సమయంలో ఒక ఉగ్రమైన తీవ్ర రూపాన్ని ఆధ్యాత్మిక ఉద్యమంగా అది సాగింది. ఈ ఉద్యమము పుట్టింది మరి శిశువు బాప్తిసాన్ని వారు వ్యతిరేకించారు. మరి వారు వాక్యపు వెలుగులోనే మనుషులు జీవించాలన్నటువంటి ఆలోచనతో వారు ముందుకు వెళ్ళారు. మరి తీవ్రమైన అణచివేత ఉన్నటువంటి ఈ ఉద్యమము స్విట్జర్లాండ్లో ప్రారంభమైంది. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, తూర్పు యూరప్ దేశాలలో దావనంలా వ్యాపించి పేదలు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాల వారికి ఈ ఉద్యమాన్ని వారు హక్కున చేర్చుకొని అనేకులకు క్రీస్తు ప్రేమను వారు అందించారు. ఈ యానా బ్యాప్టిస్టులు మరి అప్పటి రోమన్ క్యాథలిక్ ప్రభువులను, మార్టిన్ లూథర్ నేతృత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ 2 వర్గాలు వీరి యొక్క ఉద్యమాన్ని వ్యతిరేకించారు. మరి వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే నాయకత్వ లోపం. యానా బ్యాప్టిస్ట్లో ఉన్నటువంటి నాయకత్వ లోపాన్ని బట్టి మరి జర్మనీలో ఉన్నటువంటి మన్స్టర్ అనేటువంటి స్థలములో ఉజ్జీవాగ్ని రగులుకున్నటువంటి కేవలము 10 నుంచి 15 సంవత్సరాల్లోనే తప్పుడు సిద్ధాంతాలతో మనుషులు అందులో దూరారండి. ఆ ఉజ్జీవాగ్ని మరి నీరు కార్చడానికి కొంతమంది బహుభార్యాత్వాన్ని ప్రవేశపెట్టారు. మరి ఆ అన్యాయమైనటువంటి జీవన విధానాన్ని వారు ప్రవేశపెట్టారు. మరి ఆ కారణాన్ని బట్టి వారు దేవుడు యేసు ప్రభు ఏ శాంతి మార్గం అయితే బోధించాడో, ఏ అహింసా మార్గాన్ని అయితే బోధించారో, ఆ అహింసా మార్గానికి వ్యతిరేకమైనటువంటి మరొక మార్గాన్ని కత్తిపట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలను బట్టి అయోమయము నెలకొల్కున్నటువంటి వేళ వారిని మరి ఆ రోమన్ క్యాథలిక్, అదేవిధంగా మార్టిన్ లూథర్ సైన్యము వారిని పట్టి భయంకరమైనటువంటి హింసలు గుండా వారిని పంపించి చంపివేసింది. దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితులు మనం సంఘాలలో చూసినటువంటి వేళ, మరి సంఘాలలో సమస్యలను మరి సృష్టిస్తున్నటువంటి వారిని చూసినప్పుడు అంతగా రెచ్చిపోయి మనం స్పందించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యము సంఘ చరిత్రలో మనం చూస్తే 3వ అధ్యాయము 33వ వచనములో మరి ఆనాటి మరి పండితుడైనటువంటి గమాలియేలు ఒక సలహా ఇస్తున్నాడు ఇశ్రాయేలులకు. ఏమని అంటే 5వ అధ్యాయము 33వ వచనం నుండి అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసి కొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అని అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయనే మీరు వారిని వ్యర్థపరచలేరు. ప్రియులారా, నీవు దేవుని చేత నడిపించబడితే లోకమంతా ఏకమైనా నిన్ను ముట్టలేరు. కానీ దేవునితో పోరాడువారవుదురా. దేవునితో నడిపించబడిన ఆలోచన అయితే లోకమంతా నీ పక్షంగా నిలబడ్డా
నీ జీవితము మన్ను పాలవుతుంది. అదే విషయాన్ని గమాలియేలు చెబుతున్నాడు. ఈరోజు సంఘములో విచ్ఛిన్నకర శక్తులు ఉత్పన్నమవుతున్నటువంటి వేళ అరాచకాలను సృష్టించడానికి ఉన్నటువంటి అంగబలాన్ని బట్టి, భుజబలాన్ని బట్టి, ఆర్థిక బలాన్ని బట్టి, మరి వారికి ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి అనేకమైనటువంటి ఆంక్షలను సృష్టించే పరిస్థితుల మధ్య నీవు నేను కత్తిని బట్టి ఆనాడు మరి యానా బ్యాప్టిస్టు ఏ శాంతి సిద్ధాంతంతోనైతే సంఘం ప్రారంభించబడిందో ఆ ఉజ్జీవాగ్ని రగిలించబడుతున్నటువంటి వేళ మరి ఆ ఒక కొంతమంది మరి కత్తిని బట్టి చేసినటువంటి భయంకరమైనటువంటి నిర్వాకాన్ని బట్టి వారు సమాజములో అసహించుకోబడ్డారు. సమాజంలో వారిని తీవ్రవాదులుగా, ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి శక్తులుగా, వారి తిరుగుబాటు వర్గంగా మనుషులు ముద్ర వేశారు. అలాంటి ఒక తరుణములో 16వ శతాబ్దం యొక్క మధ్య అంకములో మరి దేవుడు మెనోసైమన్ అనే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. ఆయన ఆ శాంతి మార్గాన్ని ఆయన అనుకరించాడు, ప్రేమ మార్గాన్ని ఆయన అనుకరించాడు. ఆయన పేరు మీదనే ఈరోజు మెననైట్స్గా మనం పిలువబడుతున్నాము. మరి ఆ ఉద్యమము కూడా దాదాపుగా 18వ శతాబ్దం వరకు ఎంతో గొప్పగా సాగిందండి. 18వ శతాబ్దంలో మరి అక్కడ ఉన్నటువంటి మెననైట్స్ అందరూ కూడా జర్మనీ నుండి రష్యా, ఈరోడు ఉన్నటువంటి ఉక్రెయిన్ దేశానికి వలస వెళ్ళారు. ఆ వలస వెళ్ళినటువంటి మెననైట్ క్రైస్తవులకు మరి ఆ ప్రభుత్వం వారు అనేకమైనటువంటి రాయితీలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, పన్నులు మినహాయించారు. ఆ కారణాన్ని బట్టి వ్యవసాయం చేసుకుని, వ్యాపారం చేసుకుని అత్యంత శ్రీమంతులుగా వారు మార్చబడ్డారు. 18వ శతాబ్దం యొక్క ప్రారంభం నుండి 18వ శతాబ్దము మధ్య భాగానికి వచ్చే వరకు మరి ఆర్థిక పరిపుష్టి వారికి పెరిగిపోయింది. ఆ ఉజ్జీవాగ్ని సన్నగిల్లిపోయింది. తిరిగి లోకం వైపు వారు ఆకర్షితులయ్యారు. మరి ఆచారాలన్నీ సంఘములోనికి వారు ప్రవేశపెట్టారు. ఆచార భక్తి అయిపోయింది, లోకంలో ఎడల ప్రేమ అయిపోయింది. మద్యపానము, విందులు ఇలాంటి ఉజ్జీవాగ్నిని సన్నగిల్లించే అనేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలోనికి వచ్చాయి. ఆ కారణాన్ని బట్టి ఆ ఉజ్జీవాగ్ని సల్లగిలినటువంటి వేళ మరి అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడిందంటే నిరంకుశత్వం పెరిగిపోయింది. పరిశుద్ధ జీవితము జీవించాలని నిర్ణయించుకున్నటువంటి వారిని సంఘములో నుండి బహిష్కరించే పరిస్థితి వచ్చింది. దేవుని వాక్యము బోధించే వారికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ అధికారులను వాడుకొని ఉజ్జీవాన్ని అణచివేసే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక పరిస్థితిలో 1860వ సంవత్సరములో ఉజ్జీవాన్ని దేవుడు తిరిగి రగిలింపచేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు చేస్తున్నటువంటి అరాచకాన్ని ఎడ్వర్డ్ వ్యూ అనే ఒక దైవజనుని యొక్క ప్రసంగాల ద్వారా కొంతమంది హృదయాలు దేవుని వాక్యము నిప్పు చేత రగిలించబడ్డాయి. వారు మరి రహస్య ప్రార్థనలు చేశారు, వారి పాపాలను ఒప్పుకున్నారు. 1960వ సంవత్సరము జనవరి 6వ తారీఖు చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి దినంగా నిలిచబడింది. 18 మంది అలాంటి భయంకరమైనటువంటి నిరంకుశ పాలనలో దేవుని పక్షంగా, నీతిగా, రోషంగా నిలబడిన కారణాన్ని బట్టి ఉజ్జీవాగ్నిని దేవుడు రగిలించాడు. ఎంతగా దేవుడు రగిలించాడంటే వారు లోకములో ఉన్నటువంటి పాత సంఘ ఆచారాలను విడిచిపెట్టి బైబిల్ నిబంధనల ప్రకారమే జీవిస్తామనే తీర్మానం తీసుకున్నారు. వారే మెననైట్ బ్రదరన్గా పిలువబడుతున్నారు. అంటే నీవు నేను ఈరోజు బైబిల్ ప్రకారమే జీవించడానికి నీవు నేను పిలువబడ్డాము. బైబిల్లో చెప్పబడిన నియమాల ప్రకారము నీవు నేను జీవించడానికి పిలువబడ్డాము. అయితే ఆ విధంగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డ, ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా రాకడ అతి సమీపంగా ఉన్నది. ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను. మరి దేవుడు ఈ ఉజ్జీవాగ్నిని మన తరములో రగిలించడానికి ఆయన ఆశపడుతున్నాడు. కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే, ఇంకెప్పుడు వస్తాడండి ఆయన, ఇంకెప్పుడు వస్తాడు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? 2000 సంవత్సరాల నుంచి మేము వింటున్నాం కదా, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడని మరి దేవుని మాటలను అపహాస్యం చేసే పరిస్థితులు మనం చూస్తున్నాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలలో అలాంటి ఒక అపహాసకుల గుంపు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయముతో, భక్తితో మనం బ్రతకడానికి పిలువబడ్డాము. పేతురు ఆ హెచ్చరికను ఈ విధంగా జారీ చేస్తున్నాడు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి పోకిరి చేష్టలు. ఈరోజు సంఘాలలో పోకిరి చేష్టలు ఎక్కువైపోయాయండి. పోకిరి పనులు చేస్తూ అది సేవ అనుకుంటున్నారు, అది భాగ్యం అనుకుంటున్నారు. అలాంటి ఒక పరిస్థితి ఆయన రాకడకు ముందు ఉంటుందని దేవుని వాక్యమే సెలవిస్తున్నది.
చదువునా. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ఈ రోజు ఒకప్పుడు క్రైస్తవులంటే మరి బడులు పెట్టేవారు, విద్యను అందించినటువంటి వారు, వైద్యాన్ని అందించినటువంటి వారు, అభాగ్యులకు అండనిచ్చినటువంటి వారు. ఈ మెననైట్ సంఘము నిన్నటి రాత్రి ఒక వివాహంలో ఒక సహోదరుడు, బెంగళూరు నుంచి వచ్చినటువంటి సహోదరుడు నన్ను కలిసి, అయ్యా మా అమ్మగారు కూడా మెననైట్ స్కూల్లో చదివింది, మా నాన్నగారు మెననైట్ స్కూల్లో చదువుకున్నాడు, నేను మెననైట్ హాస్పిటల్లో వనపర్తిలో పుట్టాను, ఈ మెననైట్స్ ఎంతో గొప్ప మేలు మాకు చేశారన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు అనేకులకు మేలు చేసినటువంటి చరిత్ర, అనేకులను దీవించినటువంటి చరిత్ర, అనేకులను క్షమించినటువంటి చరిత్ర, కులము మతము ప్రాంతము అన్నటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను ప్రయోగాత్మకంగా అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి మనము ఈరోజు ఎలా ఉంటున్నాము? దేవుని రాకడకు మునుపు అలాంటి సంఘ పరిస్థితుల మధ్య అలాంటి అవగాహన లేనటువంటి వేళ మరి మనుషులు వస్తారని దేవుని వాక్యము ముందుగానే హెచ్చరిస్తున్నది. దేవుని వాక్యము పేతురు పత్రిక 3-4 వచనాల్లో ఏమని సెలవిస్తుందంటే, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుతూ మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి బ్రతుకుదెరువు కార్యక్రమం అయిపోతుందన్నమాట. సేవ అనేది బతుకుదెరువు కార్యక్రమం అవుతుంది. జీవితంలో ఏమీ సాధించలేదండి, సేవ పేరు మీద జరిగే కార్యక్రమం జరుగుతుందని, దేవుని రాకడకు ముందు ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో ఉంటాయని దేవుడు పరిశుద్ధమైన తన రక్తముతో కొన్నటువంటి సంఘాన్ని తన రాకడలో ఎత్తుకుని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నటువంటి దేవుడు ఆ సంఘానికి ఆయన ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. జాగృతంగా మీరు ఉండమని ఆయన సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో 10 మంది కన్యకల గురించి మనం వింటున్నాము. ఆ 10 మంది కన్యకలలో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేనటువంటి వారు. ఆ 5 మంది కన్యకలు దేవుని యొక్క రాకడ గురించి వారు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాకడని మదిలో ఉన్నదా? ఈ లోకంలో చేసిందంతా ఇక్కడే ముగిసిపోతే బాగుంటుండే, కానీ ఇక్కడ చేసిన ప్రతి పనికి ఒక రోజు లెక్క అడిగే రోజున్నది. న్యాయస్థానాల్లో కూడా మరి అన్యాయం జరుగుతుందని చీఫ్ జస్టిస్లే మాట్లాడుతున్నటువంటి వేళ, న్యాయస్థానంలో కూడా అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతులు ఉన్నారని, మరి న్యాయస్థానంలో ఎప్పుడూ న్యాయం జరుగుతుంది అని అనుకోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మొన్న ఈ మధ్య పేపర్లో చదవటం జరిగింది. ప్రియులారా, ఈ లోకంలో మనకు న్యాయం జరిగినా జరగకపోయినా దేవుడు తన రాకడలో అద్భుతాలను జరిగించేవాడని, మరి నీతిమంతుణ్ణి హెచ్చించేవాడని దేవుని వాక్యము మనకు ఊరటనిస్తుండగా దేవుడు సెలవిస్తున్నాడు, నా రాకడ సమీపంగా ఉన్నది, నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని, నీవు చూచిన వాటిని విన్న వాటిని, వీటి వెంట కలుగు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. 7 సువర్ణ దీపములు 7 సంఘాలకు సూచనగా ఉన్నది. మరి ఎఫెస్సి సంఘానికి దేవుడు హెచ్చరిక చేశాడు. చరిత్ర చూసినట్లయితే ఎఫెస్సి సంఘము మారు మనసుకు పొందకపోవటాన్ని బట్టి అది కాలక్రమేణా అక్కడ క్రైస్తత్వం పూర్తిగా అంతరించిపోయింది. నేడు ఆ నగరమే శిథిలాలలో ఉన్నది. దేవుని హెచ్చరికను అది బేఖాతరు చేసింది. దేవుని బిడ్డ, ఈరోజు లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండవలసినటువంటి నీవు దేవుని మాటను ఖాతరి చేస్తున్నావా? ఈరోజు దేవుని యొక్క సువార్తను అందించడానికి పిలువబడినటువంటి నీవు కేవలం సందడి మాత్రమే జరుగుతుందా? దేవుని బిడ్డ, ఈరోజు లోకంలో అనేకులు క్రీస్తు లేనటువంటి నిత్య నరకానికి వెళుతున్నారు. దేవుని కొరకు మనుషులు ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నాడు. కానీ ఆ దేవుని యొక్క ప్రేమను అనుభవించినటువంటి నీవు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి నీవు, ఆ ప్రేమను ఇతరులకు అందించడానికి పిలువబడినటువంటి నీవు ఎలా స్పందిస్తున్నావు? దేవుని బిడ్డ, ఈరోజు సాంకేతికత అన్ని రంగాలలో మరి ఎంతో విజృంభిస్తున్నటువంటి వేళ ఈరోజు సువార్త వ్యాప్తి కొరకు నువ్వేం చేస్తున్నావు? టేక్ ఎవ్రీ పాసిబుల్ మెథడ్ టు స్ప్రెడ్ ద గాస్పల్. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞ ఏమిటి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం,
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను, మంచి వార్తను ప్రకటించండి. బ్రతుకులను మార్చే వార్తలు. మరి ఒకప్పుడు సిగరెట్ తాగేవాడు ఈరోజు సిగరెట్ తాగట్లేదు, ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. మందు తాగేవాడు మందు మానేశాడు. వ్యభిచారంలో ఉన్నటువంటి వాడిని మార్చే పరిస్థితి, దొంగలను మార్చే పరిస్థితి. స్టూవర్ట్పురం గ్రామానికి మీరు వెళితే స్టూవర్ట్పురం మీద కూడా ఒక సినిమా తీశారండి. ఆ స్టూవర్ట్పురంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దొంగలే. ఆ దొంగలందరూ కూడా మారు మనసు పొంది అధిక సంఖ్యాకులు యేసు ప్రభువును అంగీకరించారు. పోలీసుల ద్వారా చేత కాలేదు, బ్రిటిష్ వారి ద్వారా చేత కాలేదు, ఏ నిరంకుశ ప్రభుత్వం ద్వారా కూడా అది చేత కాలేదు. కానీ యేసు ప్రభు ఆత్మ సువార్త వారికి వినిపించబడినప్పుడు వారి జీవితాలలో పాపాలను ఒప్పుకున్నారు. ఈరోజు సాక్ష్యం చెప్పే వ్యక్తుల గురించి మనం వింటున్నట్లయితే వారి జీవితాలు ఎంత భయంకరమైనటువంటి స్థితిగతుల మధ్య ఉన్నాయి. వారి జీవితాలు ఎంత మారక ద్రవ్యాలకు, అనేకమైనటువంటి వాటికి బానిసలుగా వారు బ్రతికారు. వారిని అందరినీ ఏ విధంగా దేవుని యొక్క ప్రేమ విడిపించింది అన్నది సాక్ష్యాలుగా వింటున్నాం. ఈ సత్య సువార్తను ప్రకటించడానికి సంఘం ఉన్నది. ఈరోజు సంఘములో సువార్తను ప్రకటిస్తున్నామా? సువార్తను ప్రకటించడానికి ఈరోజు అనేకమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి తెలంగాణ ప్రాంతంలో మన ప్రత్యేకంగా రామ్నగర్ ప్రాంతంలో ఆంక్షలు తక్కువే ఉన్నాయి. కారణం ఏమిటంటే మరి మనకున్నటువంటి ప్రభుత్వాలు, మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు మన పక్షంగా, దేవుని పక్షంగా వారు మనకు సేవలు అందిస్తున్నారు. అయితే మరి ఈరోజు ఉన్నటువంటి సాంకేతికను వాడుకొని సువార్తను అందించడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ప్రతి విషయంలో టెక్నాలజీ వచ్చేసింది. AI హ్యాస్ కమ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. డాక్టర్లు AI టెక్నాలజీని వాడుతున్నారు, రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. మరి సువార్తను అందించడానికి భౌతికంగా నువ్వు వెళ్ళి మరి అనేక స్థలాలలో సువార్తను అందించలేవు. కానీ నీకున్నటువంటి ఆలోచనను, దేవుని ప్రేమను, దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని, దేవుని యొక్క క్షమాగుణాన్ని, దేవుని యొక్క విడుదలను ఇవ్వగలిగినటువంటి శక్తి గురించి సువార్త రూపకంగా నువ్వు అందించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సువార్తను అందిస్తున్నావా? డిజిటల్ టెక్నాలజీని నువ్వు వాడుతున్నావా? లేదు, మా తాతలు వాడలేదు. మీ తాతలు సైకిల్ దొక్కిండ్రు, నువ్వు ఎందుకు కార్లో తిరుగుతున్నావు? ఏసీ కార్లో. మీ తాత ఏసీ రూమ్లో ఉండేనా? నువ్వెందుకున్నావు ఏసీ రూమ్లో? మరి నీ సౌఖ్యానికైతే అన్నీ కావాలి, కానీ సువార్తకు మాత్రం అన్ని ప్రతిబంధకాలు పెడతావు. సువార్తకు మాత్రం, దేవుని యొక్క రక్షణ సువార్తను, రాకడ సువార్తను ప్రజలకు వినిపించకుండా అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి నీవే అన్ని ప్రతిబంధకంగా మారుతున్నటువంటి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా రాకడ అతి సమీపంగా ఉన్నది, నా రాకడ అతి సమీపంగా ఉన్నది. రక్షణ లేనటువంటి వారు అనేకులు నిత్య నరకానికి వెళుతున్నటువంటి వేళ నీవు నేను ఆ సువార్తను అందించాలి. ప్రియులారా, మా తాతగారు మరి మరణించాలనుకున్నటువంటి వేళ, మరి మా తాతగారు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో పుట్టారు. ఆ కుగ్రామంలో మరి వారు బలం మరణాన్ని చేసుకోవాలని ఆలోచిస్తూ ముతురాజు కమ్యూనిటీ నుంచి, సామాజిక వర్గంలో నుండి మా తాతగారు వచ్చారు. చనిపోదామని ఆయన బావి దగ్గర ఉరేసుకోదామని కూర్చున్నటువంటి వేళ ఓతుదొర గారు ఆయన మధ్యాహ్నపు వేళ తన గుర్రము పైన అక్కడికి వెళ్ళి భోజన విరామానికి ఆగాడు. ఈ యవనస్తుల్లో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని చూసినటువంటి మా తాతగారిని చూసినటువంటి ఆ ఓతుదొర గారు ఆయన అడిగారు, ఏం బాబు, ఎందుకు అంత నిరుత్సాహంగా ఉన్నావు అంటే ఆయన జీవితం యొక్క వ్యధలన్నీ ఆయన చెప్పాడు. అయ్యా, నేను మనశ్శాంతి లేకుండా ఉన్నాను, దేవుళ్ళనన్నిటినీ మొక్కాను, ఎక్కడికెక్కడికో వెళ్ళాను, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, కానీ ఎక్కడా నాకు మనశ్శాంతి దొరకలేదు, ఎక్కడా నాకు దేవుడు కనిపించలేదు, ఎక్కడ వెళ్ళినా నాకు నిరాశనే వచ్చింది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు ఈ జీవితానికి అర్థమేమిటి? నేను చనిపోదామనుకుంటున్నానని ఆయన పలికినటువంటి వేళ ఆ రోజు ఓతుదొర గారు పవిత్రమైన గ్రంథములో నుండి దేవాతి దేవుడే ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి వాడు, రూపము లేనటువంటి వాడు, అనంతుడైనటువంటి వాడు, అనువంతగా 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములో పాపి అయినటువంటి మానవుణ్ణి ప్రేమిస్తూ కులాలకు మతాలకు అతీతంగా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని పాపాలను కడిగి పవిత్రపరిచి పరలోకానికి తీసుకుని రావడానికి ఆయననే మార్గంగా, సత్యంగా, జీవంగా ఈ లోకానికి వచ్చాడని విన్న రోజు యేసు ప్రభువును అంగీకరించారు. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, పలానా మతంలోనికి వెళ్ళావు, కులం చెడ్డపోయావని మా పాలోళ్ళందరూ కూడా మా తాతగారిని వెలివేశారు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి, నిరీక్షణలోనికి ఆయన వెళ్ళారు. అదేవిధంగా మా నానమ్మ గారిని కూడా మరి కల్వకుర్తి దగ్గర ఉన్నటువంటి ఒక కుగ్రామంలో
ఆమె గౌడ సామాజిక వర్గంలో నుండి యేసు ప్రభువును అంగీకరించింది. దేవుని బిడ్డ, ఈరోజు మరణ భయము లేకుండా, భవిష్యత్తు గురించి భయము లేకుండా ఈరోజు 3వ తరంగా 4వ తరంగా మేము జీవించడానికి కారణం ఏమిటంటే ఈ సత్య సువార్త మా జీవితాలను మార్చింది. మా జీవితాలలో క్రీస్తు వెలుగును నింపింది. ఈరోజు చనిపోతే పరలోకానికి వెళతాము, కానీ బ్రతుకుంటే ఇక్కడ మనందరితో కలిసి ఉంటామన్న ఒక నిరీక్షణ మా జీవితాలలో ఉండడానికి కారణము ఈ సత్య సువార్త. ఈ సత్య సువార్తను ప్రకటించడానికే సంఘంగా నీవు నేను ఉన్నాము. మరి ఆ సత్య సువార్తను ప్రతిరోజు ప్రకటించాలని, ప్రతి అవకాశంలోనూ ప్రకటించాలని, ప్రతి వ్యక్తికి కూడా ప్రకటించాలని మనం చెబుతున్నాము. ప్రియులారా, మరి రాజకీయ పార్టీలు కొన్ని మంచి పనులు చేసినప్పుడు ఎలక్షన్ల టైంలో వాళ్ళు చేసినటువంటి మంచి గురించి వారు మాట్లాడతారు. ఉదాహరణకు మరి మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే మరి భగీరథి వాటర్ ఏంటది మిషన్ భగీరథి గురించి మాట్లాడతారు. మరి అదేవిధంగా పెన్షన్ స్కీమ్స్ గురించి మాట్లాడతారు. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి నిరంతర మరి కరెంట్ సప్లై గురించి మాట్లాడతాం. ఆ రోజుల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి మరి గొప్ప పరిస్థితుల గురించి, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు చేసినటువంటి అనేకమైన విషయాల గురించి వారు మాట్లాడతారు కదా. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏం మార్పు దేవుడు తెచ్చాడు? నీ పాపము పైన విజయాన్ని ఇచ్చాడు, మరి లోకము పైన విజయాన్ని ఇచ్చాడు, నీ కోపము పైన విజయాన్ని ఇచ్చాడు, నీ వ్యసనాల పైన విజయాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్నే మార్చినటువంటి దేవుడు. ఆ దేవుని గురించి ఆ సువార్తను అందించడానికి నువ్వు నేను పిలవబడ్డాము. ఆ సువార్తను అందిస్తున్నావా? లేక లోకములో ఉన్నటువంటి పద్ధతులన్నిటినీ సంఘానిలోనికి తీసుకుని వచ్చి తిక్కమత అయిపోతున్నావా? బలహీనునిగా నిలబడ్డావా లేక బలవంతునిగా నిలబడ్డావా? దేవుని బిడ్డ, మరి 18వ శతాబ్దము 60వ సంవత్సరములో మరి 1860లో మరి మెననైట్ బ్రదర్ని ఏర్పడడానికి కారణం ఏమిటంటే, ఏ ఉజ్జీవాగ్నితోనైతే మెననైట్స్ ప్రారంభమయ్యారో, ఏ ఉజ్జీవాగ్ని చేతనైతే ఉద్భవించారో ఆ ఉజ్జీవాగ్ని సన్నగిలింది, ఉజ్జీవాగ్ని మరి సల్లారిపోయింది. మసిబారినటువంటి పరిస్థితుల్లో దేవుడు తిరిగి 18 మంది యవనస్తుల ద్వారా మరి మెననైట్ బ్రదరన్ సంఘాన్ని ప్రారంభించాడు. ఆ సంఘము యొక్క మరి ఆఫ్ స్ప్రింగే నీవు నేను. ఈరోజు ఆ సువార్తను అనేకులకు అందించాలి. మరి ఆ రోజు కెనడా దేశంలో నుండి, రష్యా దేశంలో నుండి మిషనరీలు వచ్చి మనకు సువార్తను అందించారు. ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి మనల్ని, ఎక్కడో మరి ఊరవతలో ఉన్నటువంటి మనల్ని ఆ క్రీస్తు ప్రేమను బట్టి మనుషులుగా మార్చారు. సమాజంలో సాంఘిక గుర్తింపునిచ్చారు, సామాజిక గుర్తింపునిచ్చాడు, ఆర్థిక పరిపుష్టినిచ్చాడు, విద్యనిచ్చారు, ఆరోగ్యాన్నిచ్చారు. ఆ క్రీస్తు ప్రేమను క్రియల ద్వారా వారు చూపించారు. ఇంకా క్రీస్తు ప్రేమను ఎరగనటువంటి వారు అనేకులు ఉన్నారు. మరి వారికి ఆ ప్రేమను మనం అందించాలి. క్రిస్మస్, సెమీ క్రిస్మస్ మరి మన సంఘంలో జరిగించిన రోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. వారు కూడా ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, క్రైస్తవులు ప్రభుత్వము వెళ్ళలేని స్థలానికి ప్రభుత్వము వెళ్ళే కన్నా ముందే క్రైస్తవ మిషనరీలు వెలుగును తీసుకుని వెళ్ళారు. క్రైస్తవ మిషనరీలు ప్రేమను తీసుకుని వెళ్ళారు. క్రైస్తవ మిషనరీలు వైద్యాన్ని తీసుకుని వెళ్ళారు. క్రైస్తవ మిషనరీలు చదువును తీసుకుని వెళ్ళారు. క్రైస్తవ మిషనరీలు ఎక్కడా మతాన్ని చెప్పలేదండి. ఈరోజు మతము పిచ్చిలో ఉన్నటువంటి కొంతమంది ముద్రలు వేస్తున్నారు. ఇది మతాలను వీరు పంచుతున్నారు. యేసు ప్రభు మతాన్ని బోధించలే, ఏ క్రైస్తవుడు కూడా మతాన్ని బోధించడే. యేసు ప్రభు మార్గాన్ని బోధించాడు. ప్రతి క్రైస్తవుడు కూడా మార్గాన్ని బోధిస్తాడు. ఆ మార్గమే పరలోక మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు వెళ్ళరు. ఆ మార్గమైనటువంటి యేసును ప్రకటించడానికే సంఘం ఉన్నది. సంఘమా, ఈరోజు ఆ ప్రేమను ప్రకటిస్తున్నావా? అనేకులు మరి రకరకాల బానిసత్వంలో జీవిస్తున్నారు. మారక ద్రవ్యాల బానిసత్వంలో కొంతమంది, మత్తు పానీయాల బానిసత్వంలో కొంతమంది, లంచం అనే బానిసత్వంలో కొంతమంది, మోహం అనే బానిసత్వంలో కొంతమంది, భయంకరమైనటువంటి వ్యసనాలనే బానిసత్వంలో కొంతమంది ఉన్నారు. వాటికి ఎలాంటి ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని నిబంధనలు తీసుకుని వచ్చినా, ఎన్ని చట్టాలు తీసుకుని వచ్చినా నేరం ఇంకా రోజు రోజు ప్రబలిపోతున్నది. ప్రియులారా, మరి మనస్సు మారనంత వరకు మనుషుల్లో మార్పు రాదు. ఆ మనస్సును మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే హృదయము అన్నింటికన్నా ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ వ్యాధికి మందు ఎక్కడా దొరకదండి, పవిత్రమైన యేసు రక్తము మాత్రమే. ఆ రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి ఉప్పుగా, ఈ లోకానికి జ్యోతిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మరొకసారి మనల్ని మనము పునరుజ్జీవింప
చేసుకొని ఆ మార్గంలో వెళ్ళే కృప దేవుడు దయచేయనుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు నీవు నేను ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంతో రక్షించబడినటువంటి జనాంగం. ఆ సత్యం నీకు అర్థమవుతుందా? ఒకరోజు లెక్క అడిగే రోజున్నది. నా కొరకు నువ్వేం చేశావు? ప్రియులారా, సంవత్సరం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్ అవుతుంది. ఒక రాజకీయ నాయకునికి 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చేసినటువంటి పనిని మనుషులు బేరాజు వేస్తారు. ఈరోజు ఒక ఉద్యోగి ఆయన చేసినటువంటి పని కాలాన్ని బట్టి, ఆయన పరిస్థితుల్ని బట్టి బెరాజు వేయబడుతుంది. దేవుని రాకడలో నీవు నేను రక్షించబడినటువంటి మనము, సంఘమైనటువంటి మనము ఎన్ని మంచి పనులు చేశాం, ఎంతమందికి బాసటగా నిలబడ్డాము, ఎంతమందినికి వెన్ను తట్టి ధైర్యాన్ని చెప్పాము, ఎంతమందిని ప్రేమించాం, ఎంతమందిని క్షమించాం, ఎంతమందికి క్రీస్తు ప్రేమను చెప్పావు. అది నువ్వు గమనిస్తున్నావా? దేవుడు లెక్క అడిగే రోజున్నది. నీవు చేసిన పనులను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చే రోజున్నది. దేవుని బిడ్డ, దేవుడు వెక్కిరించబడడు. చరిత్రను చూస్తే మరి యానా బ్యాప్టిస్ట్ ఒక ఉజ్జీవాగ్నిగా ప్రారంభమయ్యారు. తప్పుడు సిద్ధాంతాలను అనుకరించి సమాజంలో అవమానం పాలయ్యారు. ఆ రోజు మెనో సైమన్ను దేవుడు లేవనెత్తి మరి ఒక శాంతియుతమైనటువంటి మార్గములో మెననైట్ బ్రదర్ను ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాదాపుగా 250 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఉద్యమము కూడా లోకములో కలిసిపోయిన పరిస్థితుల మధ్య తిరిగి మెననైట్ బ్రదర్ను దేవుడు లేవనెత్తాడు. ఆ బ్రదర్లో భాగమే నీవు నేను. ఈరోజు ఆ ప్రేమను పంచుతున్నావా? ఈరోజు ఆ క్షమాపణను పంచుతున్నావా? దేని కొరకు పోరాటం, దేని కొరకు ఆరాటం, దేని కొరకు నీవు చేస్తున్న పరుగులు? ఈరోజు ఆ ప్రేమను పంచుదాము. డిజిటల్ మీడియాలో ఉన్నాము, ప్రతి అవకాశాన్ని తీసుకుందాము. మనుషులు భయంకరమైనటువంటి నిత్య నరకానికి, నిత్య ఆ నాశనం వైపు పరుగులు తీస్తున్న వేళ ఆ ప్రేమను పంచుదాము, ఆ క్షమాపణను పంచుదాము. ఎక్కడ చూసినా శాంతి లేదు. రాజకీయ పార్టీలలో శాంతి కనిపించటం లేదు, రాష్ట్రాలలో శాంతి కనిపించటం లేదు, నాయకుల్లో శాంతి కనిపించటం లేదు. స్వార్థము పెరిగినటువంటి వేళ, మనుషుల మధ్య మరి సమస్యలను సృష్టించబడుతున్నటువంటి వేళ, మంచిని చూడలేనటువంటి అంధకారములో మనుషులు జీవిస్తున్నటువంటి వేళ, ప్రేమకు ప్రతినిధులుగా, శాంతికి ప్రతినిధులుగా, మంచితనానికి ప్రతినిధులుగా క్రీస్తు ప్రేమను, కరుణను, సిలువలో ఆయన చూపించిన క్షమాగుణాన్ని ప్రపంచానికి చూపించడానికి రక్తం పెట్టుకున్నటువంటి నువ్వు నేను ఆయన ప్రతినిధులుగా బ్రతుకుదాం. స్వార్థాన్ని విడిచిపెడదాము, హింసను విడిచిపెడదాము, అన్యాయాన్ని విడిచిపెడదాము, అక్రమాన్ని విడిచిపెడదాము, తప్పుడు మార్గాలను అసహించుకుందాము. ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు ఆ రోజు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించినట్టుగా సంఘమా నిన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు హృదయ పరిశీలన చేసుకుందాం, మారు మనస్సు పొందుదాం, దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తాము, ప్రతి తప్పు మార్గాన్ని అసహించుకుందాం. ప్రభు రాకడలో ఎత్తబడే స్థితిలో ఉందాము. 5 కన్యకలు లోకంతో కలిసిపోయిన కారణాన్ని బట్టి వారు విరువబడ్డారు. లోకముతో కలవని కారణాన్ని బట్టి రక్షకుని కొరకు, పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసినటువంటి ఆ కన్యకలు లేపబడ్డారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఆత్మ పరిశీలన చేసుకుందాం, యథార్థంగా ముందుకు వెళ్దాం. ఆ కృప దేవుడు దయచేయనుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ రాకడ సమీపంగా ఉన్న వేళ ఆ వచ్చువాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడని నీ వాక్యము సెలవిస్తుంది. అవును ప్రభా, ప్రపంచవ్యాప్తంగా అలజడి జరుగుతున్నది, ఆర్థిక మాంద్యాలు ఏర్పడుతున్నాయి, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు కనిపిస్తున్నాయి, శాంతి సమాధానము లేదు. ఈ లోకమే ఎక్కువ కాలము ఉండదన్నది నీ వాక్యములో నీవు ముందుగానే మమ్మల్ని హెచ్చరించిన విధంగా ఆ హెచ్చరికలు, గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్న వేళ అంధకారంలో బ్రతకడానికి, అక్రమంగా బ్రతకడానికి, అన్యాయంగా బ్రతకడానికి ఈ లోకం శాశ్వతంగా ఉండలేని పరిస్థితి ప్రభా. ఆ సత్యాన్ని గుర్తించడానికి, సువార్తను ప్రకటించడానికి మాలో ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయండి అయ్యా. లోకంతో మమేకమైపోయాము. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ మా జీవితాలలోనికి శరవేగంగా వరదలా ప్రవహిస్తున్న వేళ మరొకసారి మా కన్నులను తెరిపించి, ఆత్మీయ నేత్రాలను ప్రభా వెలిగించి, జీవితాలలో ఉజ్జీవాగ్నిని రగిలించి ముందుకు నడిపించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తూ మా మధ్యలోనికి నడిపించిన మరి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రియతమ నాయకులు ప్రభా, మరి ముఠా గోపాల అయ్య గారిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. విన్న వర్తమానాన్ని నీరు కట్టి ఫలింపు చేసి వారిలో ఆత్మకార్యాన్ని జరిగించమని, వారి ద్వారా మీరు జరిగిస్తున్న అనేకమైన మంచి కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారిని, వారి కుటుంబాన్ని రక్షణ అనుభవంలోనికి, నీతి మార్గంలోనికి నడిపించి నీ కృపను, నీ సహాయాన్ని, నీ ఆశీర్వాదాన్ని నిరంతరంగా దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క
ఒక్కరిని బట్టి పేరు పేరు వరుసన మీకు వందనాలు చెల్లిస్తూ ఈ లోకంలో ప్రభా నీ రాకడను ఎరిగి ప్రభా మేము అందరము ప్రభా జాగరూకులమై నీ రాకడను ఎరిగి బ్రతకడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.